హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఈరోజు కథ ముగ్గురి అక్కా చెల్లెళ్ళ ప్రేమ కథ పార్ట్ 254. ఆదిత్య బాగా అలసిపోవడం వల్ల తన చైర్లోనే తన తలని వెనక్కి వాల్చి నిద్రలోకి జారుకుంటాడు. విక్రమ్ తన వర్క్ చేసుకుంటూ తన క్యాబిన్లోనే నిద్రపోతాడు. మిగిలిన స్టాఫ్ అంతా ఆ రోజుకి ఆఫీస్లోనే పడుకొని నిద్రపోతారు. విజయ్ కూడా బాగా అలసిపోవడం వల్ల ఫ్యాక్టరీలోనే నిద్రపోతారు. తెల్లవారుతుంది. సాగర్ ఉదయాన్నే నిద్రలేచి తన టీం మెంబర్స్ అందరినీ నిద్రలేపి అందరికీ వేడిగా కాఫీలను అందిస్తూ మరో 2 గంటల్లో షెడ్యూల్ రెడీ అవుతుంది. ఆ షెడ్యూల్ ప్రకారం మనం వర్క్ చేయాలి. అలా చేశామంటే ఇన్ టైంలో వర్క్ మొత్తం నీట్గా కంప్లీట్ అయిపోతుంది అని అందరితో చెప్తాడు సాగర్. భానుశ్రీ, రాజేష్, సందీప్ సాగర్ మాటల్ని అసలు పట్టించుకోకుండా అక్కడి నుండి వాష్రూమ్కి వెళ్ళిపోతారు. సాగర్ వారి వైపు చూస్తూ తన పెదవిని విరుస్తూ టీంలోనే ఐక్యత లేకపోతే ఇంత పెద్ద ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా ఎలా కంప్లీట్ చేయాలా అని ఆలోచిస్తూ మరో పక్క బాధపడుతూ పక్కనే ఉన్న చైర్లో కూర్చుంటాడు. విక్రమ్ అప్పుడే ఫ్రెష్ అయ్యి అటువైపుగా వస్తాడు. సాగర్తో మిగిలిన స్టాఫ్ మెంబర్స్ మాట్లాడుతూ, సార్, టీంలో మెయిన్ మెంబర్సే మనకు సహకరించకపోతే మనం మాత్రం ఏం చేయగలుగుతాం సార్? మనమంతా కలిసి రాత్రంతా మేలుకొని ఒక షెడ్యూల్ని ప్రిపేర్ చేశాము. కానీ ఈ వర్క్ ఇన్ టైంలో కంప్లీట్ చేయాలంటే భానుశ్రీ మేడం, రాజేష్ సార్, సందీప్ సార్ మనకు సపోర్ట్ చేయాలి. వాళ్ళు గనక మనకి హ్యాండ్ ఇస్తే మాత్రం ఈ ప్రాజెక్ట్ని మనం కంప్లీట్ చేయడం అసాధ్యం సార్ అని స్టాఫ్లో ఒక నెంబర్ సాగర్తో చెప్తాడు. ఆ మాటలు విన్న విక్రమ్ సాగర్ దగ్గరికి వచ్చి, మీ టీంలోనే ఇంత గందరగోళంగా ఉంటే ఆ విషయాన్ని మన కంపెనీ ఎండి అయిన ఏవి దృష్టికి నువ్వు ఎందుకు తీసుకుని వెళ్ళడం లేదు సాగర్ అని అడుగుతాడు. సాగర్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. చూడు సాగర్, నువ్వొక్కడివే ఇంత పెద్ద ప్రాజెక్ట్ని డీల్ చెయ్యలేవు. నీలో టాలెంట్ ఉంది, కానీ నీకు మంచి టాలెంట్ ఉన్న టీం ఇప్పుడు చాలా అవసరం సాగర్. నువ్వే ఈ ప్రాజెక్ట్కి హెడ్వి. నీ మాట అందరూ వినాలి. ముఖ్యంగా ఆ ముగ్గురు విని తీరాలి. వాళ్లతో గట్టిగా మాట్లాడి ఈ ప్రాజెక్ట్ వర్క్ ఎలాగైనా కంప్లీట్ చేయి సాగర్. ఒకవేళ ఆ ముగ్గురు నీ మాట వినకపోతే వెళ్ళు, ధైర్యంగా ఈ ముగ్గురి మీద ఏవీకి కంప్లైంట్ చెయ్యి. ఆ తర్వాత విషయం మొత్తం ఏవీనే తన వేలో ఈ ముగ్గురిని చక్కగా హ్యాండిల్ చేస్తాడు. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న భానుశ్రీని, రాజేష్ని కాదని నిన్ను ఈ లండన్ ప్రాజెక్ట్ వర్క్కి హెడ్గా నియమించింది మన కంపెనీ ఎండీనే కదా. కాబట్టి ఈ విషయాన్ని ఏవీ దృష్టికి తీసుకుని వెళ్ళు సాగర్ అని సలహా ఇస్తాడు విక్రమ్. సాగర్ విక్రమ్తో మాట్లాడుతూ, ఇప్పుడు ఏవీ సార్కి ఉన్న తలనొప్పులు చాలదన్నట్లు నేను కూడా సార్కి ఒక తలనొప్పిలా తయారవమంటారా సార్? నేను ఒక టీం లీడర్గా ఫెయిల్ అయ్యాను. ఆ విషయం నాకు తెలుస్తోంది. పర్వాలేదు, ఇప్పుడు నా టీంలో ఇంకా 3 మెంబర్స్ ఉన్నారు. ఆ ముగ్గురితో కలిసి నేను ఈ ప్రాజెక్ట్ గ్రౌండ్ వర్క్ని ఇన్ టైంలో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను సార్ అని అంటూ ఉండగానే భానుశ్రీ, రాజేష్, సందీప్ ముగ్గురు అక్కడికి వస్తారు. అంటే మేము లేకుండానే ఈ ప్రాజెక్ట్ని నువ్వు ఒక్కడివే కంప్లీట్ చేస్తావన్నమాట. అయితే ఓకే, ఈ రోజు నుంచి ఈ ప్రాజెక్ట్ నీతో కలిసి మేము చేయడం లేదు అని అంటాడు రాజేష్. ఆ మాటకు సాగర్ ఆశ్చర్యపోతూ ఆ ముగ్గురు వైపు చూశాడు. అందుకు భానుశ్రీ, సందీప్ కూడా రాజేష్ మాటను సమర్థించారు.
అలా వాళ్ళ మధ్య మాట పెరిగి ఆ మాటలే మళ్ళీ గొడవకి దారితీస్తున్నాయి. విక్రమ్ సాగర్ ఈ గొడవ మళ్ళీ పెద్దదవుతుందని గ్రహించి చివరికి సాగరే తగ్గి, సారీ రాజేష్ సార్, నేను ఏం మాట్లాడినా మీరు తప్పుగానే తీసుకుంటున్నారు. మీకందరికీ నేనే ప్రాబ్లం అనిపిస్తే ఈ ప్రాజెక్ట్కి నేను దూరంగానే ఉంటాను. మీరందరూ కలిసి ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయండి. ప్లీజ్ మన మధ్య గొడవ వద్దు అని రిక్వెస్ట్గా రాజేష్తో చెప్పాడు సాగర్. రాజేష్ గట్టిగా నవ్వుతూ, లేదు సాగర్, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వర్క్తో ఓన్లీ డిగ్రీ బేస్ మీద ఈ ఫీల్డ్లోకి వచ్చిన నీ టాలెంట్ ఎక్కువ, లేదా ఎంబీఏ చేసి ప్రోగ్రామింగ్లో ది బెస్ట్ అనిపించుకున్న భానుశ్రీ మేడం టాలెంట్ ఎక్కువ తేలిపోవాలి. రాజేష్ సాగర్తో మాట్లాడుతూ, మనము 2 టీమ్స్గా విడిపోదాం సాగర్. రాజేష్ టీంలో ఉన్న అందరితో మాట్లాడుతూ, ఇప్పుడు మన టీం 2 గ్రూపులుగా విడిపోయింది. ఈ లండన్ ప్రాజెక్ట్ వర్క్ను మన 2 గ్రూపుల వాళ్ళము చేద్దాము. ఏ గ్రూప్ ముందుగా ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తుందో చూద్దాము. ఒక టీంకి భానుశ్రీ మేడం హెడ్ అయితే మరో టీంకి మన సాగర్ గారు హెడ్ అవుతారు. ఇప్పుడు మన టీంలో భానుశ్రీ మేడం సాగర్తో కలిసి 7 మెంబర్స్ ఉన్నాము. ఎంతమంది భానుశ్రీ మేడం టీంలోకి వస్తారు, ఎంతమంది సాగర్ టీంలోకి వెళ్తారో మీరే డిసైడ్ చేసుకోండి. నేను సందీప్ ఇద్దరము భానుశ్రీ మేడం టీంలో ఉంటున్నాము అని అంటాడు రాజేష్. టీంలో ఉన్న మిగిలిన వాళ్ళంతా కాసేపు ఆలోచించుకుని అందరూ భానుశ్రీ మేడం టీంలోకి వెళ్ళిపోతారు. సాగర్కి తన టీం వాళ్లే తనని వేరు చేసి పక్కన పెడుతున్నందుకు చాలా బాధ కలుగుతుంది. విక్రమ్కి అక్కడ జరుగుతున్న విషయం అంతా అర్థం చేసుకుని, సాగర్, నువ్వు ఏమాత్రం భయపడకు, వెంటనే ఏవీ దగ్గరికి వెళ్ళి ఇక్కడ జరుగుతున్న విషయం మొత్తం చెప్పు, అప్పుడు వీళ్ళ పని ఏవీనే చూసుకుంటాడు అని చెప్పాడు. రాజేష్ చిన్నగా నవ్వుతూ, ఇందాక నువ్వొక్కడివే ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తానన్నావు కదా సాగర్, ఇప్పుడు ఏమైంది? నీకు మళ్ళీ ఏవీ సార్ సపోర్ట్ కావాలా? ఏవీ సార్ సపోర్ట్ లేనిది సాగర్ జీరో అనుకుంటా కదా అని వెకిలిగా నవ్వుతూ అంటాడు రాజేష్. సాగర్ వైపు చూస్తూ మిగిలిన టీం మెంబర్స్ అంతా వెకిలిగా నవ్వుతారు. ఇప్పుడు ఏం మాట్లాడినా గొడవే జరుగుతుందని సాగర్ ఏం మాట్లాడకుండా మౌనంగా తలదించుకుంటాడు. భానుశ్రీ అందరి వైపు చూస్తూ, మీరంతా సైలెంట్గా ఉండండి. చూడు సాగర్, మన టీం వాళ్ళంతా నిన్ను వేరు చేశారని బాధపడకు. నా టీంలో 5 మెంబర్స్ ఉన్నారు, నువ్వు ఒక్కడివే ఉన్నావు. ఇది ఛాలెంజ్కు కరెక్ట్ కాదు అని అంటూ సాగర్ వైపు చూసి, నిన్ననే ఇంటర్న్షిప్ కింద 10 మెంబర్స్ని సెలెక్ట్ చేశాము. అందులో 2 ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళైతే మరో 3 మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి చెందినవారు. మిగిలిన 5 మెంబర్స్ మన డిపార్ట్మెంట్ కిందకి వస్తారు. కాబట్టి సాగర్, ఈ 5 మంది ఇంటర్న్షిప్ వాళ్ళను నువ్వు తీసుకో అని నవ్వుతూ చెప్తుంది భానుశ్రీ. సాగర్ భానుశ్రీ వైపు చూసి, మేడం, ఫ్రెషర్స్కి ఒక ప్రాజెక్ట్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఏం ఐడియా ఉంటుందో మీరే చెప్పండి. ఏదో 6 మంత్స్ మంచి కంపెనీలో ఇంటర్న్షిప్ చేసి బయటకు వెళ్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనుకునే వాళ్ళను పెట్టుకొని నేను ఎంతో ఇంపార్టెంట్ అయిన ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఎలా డీల్ చేయగలుగుతానో మీరే చెప్పండి మేడం అని అంటాడు సాగర్. విక్రమ్ భానుశ్రీ వైపు చూసి, ఏంటి, నిన్న మన ఆఫీస్లో ఇంటర్న్షిప్కి సంబంధించిన ఇంటర్వ్యూస్ జరిగాయా? ఇంటర్న్షిప్ కింద 10 మెంబర్స్ని మీరు అపాయింట్మెంట్ చేశారా? ఎవరిని అడిగి ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నావు భాను అని అడుగుతాడు విక్రమ్. అదేంటి విక్రమ్, వాళ్లకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ని కూడా మనం పంపించేశాం కదా అని అంటుంది భాను. మనం పంపించామా అని ఆశ్చర్యంగా భాను వైపు చూస్తూ, ఎప్పుడు, ఎక్కడ, ఎలా నాకు తెలియదే అని అంటాడు విక్రమ్. నువ్వు వర్క్ బిజీలో ఉండి మర్చిపోయావనుకుంటా విక్రమ్. మనమే
పంపించాము విక్రమ్ అని అంటుంది భానుశ్రీ. అదే భాను, ఎవరిని అడిగి వాళ్లకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ని పంపించావు? నిన్న ఆఫీస్కి ఏవి కానీ విజయ్ కానీ ఇద్దరూ రాలేదు కదా, మరి ఎవరు ఆ పేపర్స్ మీద సైన్ చేశారు? ఎవరి పర్మిషన్ తీసుకొని నువ్వు వాళ్లకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ని పంపించావు అని గట్టిగా అడుగుతాడు విక్రమ్. భానుశ్రీ రాజేష్ ఇద్దరు గట్టిగా నవ్వుతూ, అదేంటి విక్రమ్, నువ్వే కదా ఆ పేపర్స్ మీద సైన్ చేశావు. సైన్ చేసిన వాడివి ఆ పేపర్స్ లో ఏముందో ఒక్కసారి కూడా చూసుకోకుండానే ఆ పేపర్స్ మీద సైన్ చేశావా అని అంటూ, ఇది నీ పనితనం. ఇలాంటి వాళ్ళు మన కంపెనీకి ఫైనాన్స్ హెడ్ గా ఉంటే మన పరిస్థితి అధోగతే. అందరం కలిసి తూర్పు తిరిగి దండం పెట్టడమే అని నవ్వుతూ అంటాడు రాజేష్. భానుశ్రీ రాజేష్ ఇద్దరి మాటలు వింటున్న విక్రమ్కి ఒక్కసారిగా తన మైండ్లో ఫ్యూజులు ఎగిరిపోయాయి. విక్రమ్ ఆశ్చర్యపోతూ భానుశ్రీ వైపు చూశాడు. భానుశ్రీ విక్రమ్తో మాట్లాడుతూ, అదే నిన్న నీ క్యాబిన్లో నువ్వు సాగర్తో ఏదో డిస్కషన్లో ఉంటే నేను ఒక ఫైల్ని తీసుకుని నీ క్యాబిన్కి వచ్చాను కదా విక్రమ్, నీ సైన్ అడిగాను కదా, అప్పుడు ఆ పేపర్స్ని నువ్వు చదివే సైన్ చేశావు అని నేను అనుకున్నాను. నువ్వు ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటావని, పేపర్లలో ఏముందో చదవకుండా గుడ్డిగా ఏ పేపర్ మీద అంటే ఆ పేపర్ మీద సైన్ చేస్తావని నేను అస్సలు అనుకోలేదు విక్రమ్ అని తన కళ్ళను రెండు ఎగిరేస్తూ అంటుంది భానుశ్రీ. అమ్మని అమ్మ, ఎంత దెబ్బ కొట్టావే! నేను సాగర్తో బిజీగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆ ఫైల్ని తీసుకుని వచ్చి నా చేత సైన్ చేయించుకుంటావా? నేను కూడా నీ మీద గుడ్డి నమ్మకంతో సిగ్నేచర్ చేశాను కదే. ఒసేయ్ భానుశ్రీ, నీకు బుద్ధి చెప్పేవాళ్ళు త్వరలోనే ఈ ఆఫీస్కి వస్తారే, అప్పుడు గాని నీ పొగరు అనగదే అని తన మనసులో భానుని బాగా తిట్టుకుంటాడు విక్రమ్. వెంటనే విక్రమ్కి ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా ఆ 10 నెంబర్స్ లిస్ట్ ఏది అని భానుని అడుగుతాడు. పక్కనే ఉన్న టేబుల్ మీద ఉన్న ఫైల్లో నుంచి ఇంటర్న్షిప్ కి తాను సెలెక్ట్ చేసిన 10 మంది ఉన్న లిస్టుని విక్రమ్కి చూపిస్తుంది భాను. విక్రమ్ ఆ లిస్టు వైపే చూస్తూ తన తలను పట్టుకుని పక్కనే ఉన్న చైర్లో కూర్చుంటాడు. ఆ 10 నెంబర్స్ లో మొదటి పేరే మధురిమ రాఘవ్, రెండో పేరు వసుంధర. పేర్లను చూశాడు విక్రమ్. ఇంతకీ మా గ్రూప్ లో మొత్తం 6 నెంబర్స్ ఉన్నాము. నీ గ్రూపు నువ్వు ఒక్కడివే ఉన్నావు కాబట్టి ఇంటర్న్షిప్ వాళ్ళని నువ్వు నీ గ్రూప్ లోకి తీసుకోక తప్పదు సాగర్ అని అంటుంది భానుశ్రీ. ఈ 2 గ్రూపుల్లో ఎవరు మొదట ఆ ప్రాజెక్ట్ ని ఇన్ టైంలో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తారో వాళ్ళు ది బెస్ట్ ప్రోగ్రామర్స్ గా పిలవబడతారు. ఓడిపోయిన గ్రూప్ గెలిచిన గ్రూప్ ముందర మోకాళ్ళ మీద కూర్చొని గెలిచిన గ్రూప్ కి క్షమాపణ చెప్పుకోవాలి. ఇక ఎప్పుడు మాతో పెట్టుకోమని, ఓడిపోయిన వారు గెలిచిన వాళ్లకు సమానం కాదని ఓడిపోయిన గ్రూప్ ఒప్పుకోవాలి అని తల గర్వంతో అంటాడు రాజేష్. సాగర్కి చాలా భయం వేస్తుంది. సాగర్ తడబడుతూ ఒక అడుగు వెనక్కి వేసేలోపే సాగర్ భుజం చుట్టూ తన చేతిని వేసి, నువ్వు భయపడకు సాగర్, నీ వెనక ఇలాంటి ప్రాజెక్టులను అవలీలగా హ్యాండిల్ చేయగలిగిన మాస్టర్ మైండ్ నీ వెనక ఉన్నాడు. నీకు ఏవి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు, దానికి నాది గ్యారంటీ. అంతేకాదు, నీకు నేను, విజయ్, మా ముగ్గురి సపోర్ట్ నీకు ఖచ్చితంగా ఉంటుంది సాగర్. ధైర్యంగా ముందుకు అడుగు వేయి, ఈ ఛాలెంజ్ ని ఒప్పుకో సాగర్ అని సాగర్కి మాత్రమే వినపడేలా విక్రమ్ సాగర్ చెవిలో గుసగుసగా చెప్పాడు. మన బాస్ నాకెందుకు హెల్ప్ చేస్తాడండి? మీరు విజయ్ సార్ కూడా నాకు హెల్ప్ చేస్తారా అని గట్టిగా అడుగుతూ సాగర్ విక్రమ్ వైపు చూశాడు. విక్రమ్ ఫేస్ లో ఇందాక దాకా ఆందోళన కనిపించింది.
ఇప్పుడు అదే మొహం విజయ గర్వంతో వెలిగిపోతూ ఎంతో కాన్ఫిడెంట్ గా తన మీద చేతిని వేసి ఈ ఛాలెంజ్ కి ఒప్పుకో సాగర్ అని అంటున్న విక్రమ్ ని చూశాడు సాగర్. భానుశ్రీ గట్టిగా నవ్వుతూ, ఏంటి నువ్వు విజయ్ ఇద్దరు నాకు పోటీనా? నేను నువ్వు చెప్పిన దాంట్లో ఒకటి ఒప్పుకుంటాను విక్రమ్. ప్రోగ్రామింగ్ లోనైనా, ఒక ప్రాజెక్ట్ ని డిజైన్ చేయడంలోనైనా, ఎక్స్ప్లెయిన్ చేయడంలోనైనా మన బ్యాచ్ కే కాదు మన కాలేజీకే టాపర్ మన బాస్ ఏవి. ఆ విషయం నేను ఒప్పుకుంటాను. కానీ మన బ్యాచ్ మొత్తంలో ఏవి తర్వాత శిరీష ది బెస్ట్ ప్రోగ్రామర్ గా నిలిచింది. వాళ్ళిద్దరి తర్వాత థర్డ్ పొజిషన్ లో నేనే ఉన్నాను. అది మర్చిపోయావా విక్రమ్ అని నవ్వుతూ అంటుంది భానుశ్రీ. సాగర్ విక్రమ్ వైపు చూశాడు. విక్రమ్ చిన్నగా నవ్వుతూ తన మనసులో, క్వీన్ నీ గ్రూప్ లో ఉంది సాగర్. క్వీన్ మన సైడ్ ఉందంటే ఆటోమేటిక్ గా కింగ్ మన వెనకాలే ఉంటాడు అని అనుకుంటూ, సాగర్ నువ్వు వీళ్ళ తాటాకు చప్పుళ్లకు భయపడకు, అంతిమ విజయం మనదే అని అంటాడు విక్రమ్. భానుశ్రీ సాగర్ తో, చూడు సాగర్, ఇప్పుడు నీకు నాకు మధ్య పోటీ. ఇందులో నువ్వు ఏవీని ఇన్వాల్వ్ చేయకూడదు. మన టీంలో 5 మెంబర్స్ తో నేను ఈ ప్రాజెక్ట్ వర్క్ ని కంప్లీట్ చేస్తాను. నువ్వు కూడా 5 మెంబర్స్ తో ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి చూపించు. నీలో టాలెంట్ ఉంటే నాతో తలబడు. ఎవరి సత్తా ఏంటో ఈ ప్రాజెక్ట్ వర్క్ తో తేలిపోతుంది అని అంటుంది భానుశ్రీ. ఈ ఛాలెంజ్ కి నేను ఒప్పుకుంటున్నాను అని సాగర్ ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసి చెప్పాడు. సాగర్ ధైర్యాన్ని చూసి విక్రమ్ సంతోషించి, వెరీ గుడ్ సాగర్, ఇలానే ధైర్యంగా ఉండు, నీకు అంతా మంచే జరుగుతుంది అని సపోర్ట్ గా సాగర్ కి ధైర్యం చెప్పాడు విక్రమ్. పాపం సాగర్ విక్రమ్ సార్ మాటలు విని మనతో పోటీ పడుతున్నాడు. మనతో ఓడిపోతే మనకి తన మొహం చూపించుకోలేక ఏమైనా అఘాయిత్యం చేసుకుంటాడేమో. సాగర్ అలాంటి పనులు చెయ్యకు అని నవ్వుతూ అంటాడు సందీప్. విక్రమ్ కోపంగా సందీప్ వైపు చూసి, అలాంటి పరిస్థితి నీకు రాకుండా చూసుకో సందీప్ అని అంటూ, మీరు సాగర్ చేతిలో ఓడిపోవడం ఖాయం, ఈ నా మాటను రాసి పెట్టుకోండి అని చెప్పి, ఓడిపోయేది మీరే కాబట్టి ఒక్కొక్కరు మీరు చెప్పిన వాటికి ముందుగానే ప్రిపేర్ అయి ఉండండి అని సాగర్ని తీసుకుని విక్రమ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అందరూ విక్రమ్ మాటలను అసలు పట్టించుకోరు. ఇక్కడ మధు పొద్దున్నే నిద్రలేచి తన పక్కన ప్రశాంతంగా నిద్రపోతున్న ధ్రువ్ వైపు చూసి తన చేతులతో ధ్రువ్కి దిష్టి తీస్తూ, ఎంత ముద్దొస్తున్నాడో నా బంగారం అని అంటూ నుదుటి మీద లైట్గా చిన్న ముద్దు పెట్టి పక్కనే ఉన్న మొబైల్ వైపు చూసింది మధు. ఆదిత్య పెట్టిన మెసేజ్ చూసి చిన్నగా నవ్వుకుంటూ, బావ వచ్చేలోపు నేను ధ్రువ్ ఇద్దరం చక్కగా రెడీ అయి ఉండాలి అని అనుకుంటూ త్వరగా లేచి ఇంటిని శుభ్రం చేసి తాను ఫ్రెష్ అయ్యి టిఫిన్ ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి వెళ్ళిపోతుంది మధు. నెమ్మదిగా వసుధ మీనాక్షి కూడా నిద్రలేచి పక్కనే పడుకొని ఉన్న ధ్రువ్ వైపు చూశారు. ప్రశాంతంగా నిద్రపోతుంటే ధ్రువ్ చాలా క్యూట్గా ఉన్నాడు కదా అని అంటుంది మీనాక్షి. వసుధ మీనాక్షితో, వీడు మనల్ని నిన్న రాత్రి ఫ్రెండ్స్గా యాక్సెప్ట్ చేశాడు. నిన్న రాత్రి నుంచి మనల్ని ఆంటీ అని పిలవడం మానేసి పేర్లు పెట్టి పిలవడం మొదలు పెట్టాడు. వేలిడంత లేడు. పరాయి వాళ్ళను ఎలా పలకరించాలో, తన సొంత వాళ్ళను ఎలా ట్రీట్ చేయాలో ఈ బుడంకాయ గాడికి బాగా తెలుసు. మనం వాడి ఫ్రెండ్స్ అని వాడు డిసైడ్ అయిన తర్వాతే మనలను వాడు తన సొంత వాళ్ళుగా భావిస్తున్నాడు. ఇంత చిన్న వయసులోనే వీడికి ఎన్ని తెలివితేటలు ఇచ్చాడు ఆ దేవుడు అని ధ్రువ్ వైపు చూస్తూ చెప్పింది వసుధ. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.